సంవత్సరంలో సార్ 12 నెలలు ఉంటాయి కానీ 28 రోజుల రీఛార్జ్ ద్వారా 13 సార్లు రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎలా సార్? 28 రోజులు గుణించి 13 సార్లు అంటే 364 రోజులు. ఇది ఒక పెద్ద తెలివైన వ్యూహం. దీని వల్ల మీకు 30 రోజుల ఫీలింగ్ ఇస్తారు కానీ మీతో 28 రోజుల డీలింగ్ చేస్తారు. సార్ ప్రపంచంలో ప్రతి చోట బిల్లింగ్ సైకిల్ క్యాలెండర్ నెల ప్రకారం 30 లేదా 31 రోజులు ఉంటుంది. మీకు నెలవారీ జీతం, ఇంటి అద్దె, బ్యాంక్, ఈ ఎంఐ, కరెంటు, నీరు, గ్యాస్ బిల్లు ఇవన్నీ 30 లేదా 31 రోజుల నెల లెక్కన ఉంటాయి. కానీ ఈ మొబైల్ ఆపరేటర్లు, టెలికాం ఆపరేటర్లు 28 రోజుల నెల లెక్కన మీకు రీఛార్జ్ ప్లాన్ అని అమ్ముతారు. తద్వారా సంవత్సరంలో మీకు ఒక అదనపు రీఛార్జ్ లభిస్తుంది. రీఛార్జ్ అయిపోయిన తర్వాత అవుట్ గోయింగ్ తో పాటు ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆగిపోవడం. సార్ ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసినప్పుడు, మొబైల్ రీఛార్జ్ వ్యాలిడిటీ అయిపోయినప్పుడు మీ వాయిస్ నిలిపివేయబడుతుంది. ఫోన్ నాది, సిమ్ కార్డ్ నాది, నంబర్ నాది. అయితే సార్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత అవుట్ గోయింగ్ కాల్స్ ఆగిపోవడం అర్థమవుతుంది కానీ ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆగిపోవడం మొత్తం అన్యాయం. Download ShareChat.